ఏపీ టీడీపీకి మరో టెన్షన్ పట్టుకుంది. అలక వహించిన మంత్రి గంటాకు సర్ది చెప్పామని సంబరపడుతుండగానే మరో అసంతృప్తి నేత ఆనంతో భేటీ అయ్యారు గంటా. దీంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇలా పార్టీలోని అసంతృప్తి నేతల భేటీ టీడీపీకి కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతోంది. టీడీపీలో కొన్నాళ్లుగా అసంతృప్తితో కొనసాగుతున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ ఆసక్తిదాయకంగా మారింది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో గంటా కూడా పార్టీలో అసంతృప్తవాదిగా మారారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అసహనంతో ఉన్న ఆనంతో గంటా భేటీ జరగడం కొత్త రాజకీయ సమీకరణాలకు ఆస్కారమిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి గంటా ఓడిపోతారంటూ వార్తలు రావడంతో ఆయన అలక వహించారు. టీడీపీకి పరిస్థితి అనుకూలంగా ఉందంటూ గంటా ఓడిపోతారంటూ ఆ సర్వేలో పేర్కొనడంతో ఆయనకు కోపమొచ్చింది. ఇదే ఆగ్రహంతో ఆయన ఏపీ కేబినెట్ భేటీకి కూడా హాజరు కాలేదు. చివరకు మంత్రులు సీఎం సర్ది చెప్పి గంటాను కూల్చేశారు. సీఎం విశాఖ పర్యటన సందర్భంగా గంటా అక్కడి కార్యక్రమాలకు హాజరయ్యేలా చూశారు. అంతటితో ఇక ఎపిసోడ్ ముగిసిపోయినట్లే అని అంతా భావించారు. అయితే అనూహ్యంగా గంటా వెళ్లి ఆనం రామనారాయణ రెడ్డితో సమావేశమయ్యారు. ఇటీవలే ఆనం వివేకానందరెడ్డి మరణించారు. పరామర్శించడానికే రామనారాయణ రెడ్డి ఊరికి గంటా వెళ్లారని అంటున్నారు. అయితే ఇది పైకి చెప్పే రీజనే అని, తెలుగుదేశం పార్టీలో పరిణామాల పట్ల అసహనంతో ఉన్న గంటా తన వ్యూహం మేరకే ఆనంను కలిసి ఉంటారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల సమయానికి జనసేనలోకి వెళ్లాలని అనుకుంటున్నారని, తనతో పాటు మరికొందరు సీనియర్లను ఆ పార్టీలోకి తీసుకెళ్లడానికి అనుగుణంగానే టీడీపీలో అసంతృప్తుడిగా ఉన్న ఆనంను కలిసి ఉంటారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.